అన్న మీ పేరు? మునీర్ గారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. 2019 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. 2019 ఎలక్షన్స్లో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. అన్ని పార్టీలు తలపడుతున్నాయి. ప్రధానంగా రెండు పార్టీలు ఎక్కువగా టఫ్ పోటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఒకటి చంద్రబాబు ప్రజలు, లేకపోతే ఒకటి జగన్ అనుకుంటున్నారు. ఫైనల్గా ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం కనపడుతుంది? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? జగన్ రావచ్చు ఈసారి. జగన్ రావచ్చు, డెఫినెట్ 100%. ఎందుకు డెఫినెట్ అంతా 100% చెప్తున్నారు? ఈ చంద్రబాబు ఏం చేయలేదు. ఏం చేయలేదు. పింఛన్ 2000 ఊళ్ళో తిప్పుతాడారని ఆడవాళ్ళకి బ్యాంకులు పోతారు, చెక్లు ఇస్తారు, మళ్ళీ రాబోమంటారు. అంతం ఇవ్వలేదు. 2000 వేసినాడు, మళ్ళీ ఇస్తారంటే ఇంకా కోడ్ వచ్చింది, రావు ఇంకా అంతే. కోడిస్తే రావు, ఇంకా రావు. ఊరు తిప్పాల తిరగాల అంతే, ఇంకా రావు. ఈడు మాత్రం పార్థసారథి 5-6 రోడ్లు వేసినాడు అంతే. పార్థసారథి గారు మీ పెనుగొండ నియోజకవర్గానికి ఇక్కడ 4-5 రోడ్లు తప్పితే తప్ప ఏమీ చేయలేదు. ఈసారి మాత్రము మనుషులందరూ జనాలకు మాత్రము వైఎస్ఆర్ ఉంది. వైఎస్ఆర్ ఇక్కడ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఇక్కడ? ఇంకా అనుమతి చేయలేదు. శంకరనారాయణకి ఇవ్వచ్చు అనుకుంటున్నా. శంకరనారాయణకి. ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పార్థసారథి గారు ఇక్కడ అభివృద్ధి చేయలేదు. ఓన్లీ 4 రోడ్లు తప్ప 5-6 రోడ్లు వేసాం అంతే, తప్ప ఏంది లేదు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీకు అందుబాటులోనే ఉంటాడు ఆయన? వస్తాయేమో మీటింగ్ వస్తాడు అంతే, పోతాడు అంతే. ఇల్లు ఎక్కడ? వాళ్ళ కార్యకర్తలు అనుచరులు బాగున్నారు అంతే. ఉంటాడు ఇక్కడ ఆయన? అనంతపురంలో ఎక్కువ ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడన్నా మీటింగ్ అని పిలిచి వస్తాడు అంతే, లేకపోతే రాడు. ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఏమని ఈసారి మార్చాలనుకున్నాము. టౌన్ మాత్రమంతా వైఎస్ఆర్ ఉంది, పల్లెల్లో చెప్పలేము. పల్లెల్లో ఎట్లుంది? 50-50 ఉంది పల్లెల్లో. 75% జగన్ గా ఉంది. ఈసారి మారాలనుకుంటున్నారు. నింబల్క్షా కూడా మారాలనుకుంటున్నారు. మీ ఓటు ఎవరికి వస్తున్నారు ఈసారి? డెఫినెట్ జగన్ గా. థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరు? మొహమ్మద్ తేజముల్ గారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఈ దాదాపు ఈ పెనుగొండ నియోజకవర్గంలో అందరూ కూడా ఇక్కడి నుంచి చివరి వరకు అంతా కూడా ముసల్మాన్లు ఎక్కువ కనపడుతున్నారు. అంటే ఎక్కువ మైనారిటీస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండే అవకాశం ఉందా ఇక్కడ? ఓట్ బ్యాంక్ ఎక్కువ ఆశిస్తుంది. ఓకే, రైట్. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తున్నారు మీరు. 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. అన్ని పార్టీలు పోటీ పడే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా చూస్తే 2 పార్టీలు, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఫైనల్గా ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? ఏ పార్టీ అధికారంలో రాకపోతుంది? 2 సమానంగా ఉన్నాయి. 2 సమానంగా ఉన్నాయి. మరి ఫైనల్గా మీ ఒపీనియన్, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు పనులు కూడా లాస్ట్లో ఇప్పుడు బాగా చేస్తూ ఉన్నారు కాబట్టి టీడీపీ రావచ్చు అని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొంచెం బాగా చేశాడు అనుకుంటున్నారు. మరి జగన్ కూడా నాకు ఒక అవకాశం ఇస్తే నేను కూడా చేసి చూపిస్తాను, స్పెషల్ స్టేటస్ తెచ్చి చూపిస్తాను ఆంధ్రప్రదేశ్కి అంటున్నాడు. మరి జగన్ నమ్ముతారా, తెలుగుదేశాన్ని నమ్ముతారు జనం? ఇద్దరిని నమ్ముతారు. ఇద్దరిని నమ్మితే ఎవరు ఒకరు అవ్వాలి కదా. ఈ రాష్ట్రానికి రాజు ఒకరే అవ్వాలి కదా. ఇద్దరిని నమ్మడం వల్ల ఉపయోగం లేదు. ఎవరు ఒకరు రాజు, ఆ ఒకరు ఎవరు? ఇప్పుడు అంతా 90% పెనుగొండ ఎక్కువ టీడీపీకే హోప్ ఉంది. సరే, ఓకే, టీడీపీ గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు. టీడీపీ బాగుంది అంటున్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గం, ఈ పెనుగొండ నియోజకవర్గానికి పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలా ఉందండి పనితీరు? బాగా చేస్తున్నాడా? ఇన్నేళ్ళ నుంచి ఈసారి బాగా చేస్తున్నారు. చేశారా? ఓకే. మీ ఇంట్లో ఏమన్నా అంటే పింఛన్లు కానీ అలాంటివి ఏమైనా వస్తాయా మీకు? లేదు, ఏం రావు. మరి మీ ఇంట్లో డ్వాక్రా మహిళలు ఎవరు లేరా? ఉన్నారు. 10,000 రూపాయలు వచ్చాయా? ఇంకా రాలేదు. ఒకటి చేస్తున్నారంట, అది తెలియదు, నాకు తెలియదు. ఓకే, మొత్తానికైతే ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మీరు అంటున్నారు. మరి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే 50-50 ఉంది సార్. ఇక్కడ కూడా అంతా టోటల్ 50-50 ఉంది. ఎవరు ఆ 50-50లో? పార్థసారథి గారు, ఇంకొకరు ఎవరు దీంట్లో? ఇప్పుడు ముఖ్యమంత్రి దాంట్లో జగన్, తర్వాత చంద్రబాబు నాయుడు 50-50 ఉన్నారు. పెద్దనా ఏం పేరు? మీ పేరు? నజీర్ గారు, అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రధానంగా 2 పార్టీలు పోటీ పడుతున్నాయి, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు, జనసేన పార్టీ అని. ఎలా ఉండబోతుంది అంటే ఈ అన్ని పార్టీలు కలిపితే ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? మనకేమో చూస్తే మాకు తెలిసినట్లుగా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా వస్తారు. ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. సరే, ఓకే. మరి జగన్ కూడా నాకు ఇటువంటి ఒక అవకాశం ఇస్తే నేను కూడా మంచిగా చేసి చూపిస్తాను అని చెప్పి ఆయన కూడా అంటున్నాడు. యువరక్తం అంటున్నాడు. మరి జగన్ నమ్ముతారో చంద్రబాబు నమ్ముతారు? ఈసారి హోప్ ఏమో జగన్కి ఉంది సార్. జగన్కేమో ఈసారి ఉంది. అయినా కూడా
చంద్రబాబు నాయుడు గారు ఈ వరకు కూడా 15 ఏళ్ళు చేసినా కూడా పాలనలో బాగానే చేసిండారు ఆయన. ఇప్పుడేమో చెప్పేకి లేదు, ఎట్లా అవుతుందో ఏం లేదో తెలియదు. ఎలా ఉంది అభివృద్ధి? 5 ఏళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధి బాగుంది సార్. మీరేమన్నా అంటే ఆయన పెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మీరేమన్నా పొందుతున్నారు? లేదు సార్, ఏం లేదు సార్. మాకు ఇంకా కళ్యాణం పెండాన్లు కాలేదు, పింఛనీ లేదు. అది కాదు బాబాయ్, ఇప్పుడు అదే మన పసుపు కుంకుమ కింద డబ్బులు రావట్లేదు, అవి డాగ్రా మహిళలకు వచ్చిండే సార్. పింఛన్లు అయితే ఏం లేవు సార్. పెన్షన్ అందుకునే మెంబర్స్ ఎవరు లేరు? లేరు. ఓకే, అదే పరిపాలన ఓవరాల్ గా బాగుందంట. సరే, మీ పెనుగొండ నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పార్థసారథి గారు ఉన్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? పర్వాలేదు సార్, ఆయన బాగా మాట్లాడతారు, బాగా చేస్తారు. ఎటువంటి వారికైనా కూడా పోయినా కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతారు. పని బాగుంది అయింది, పని బాగా చేశాడు. పెనుగొండ నియోజకవర్గాన్ని డెవలప్ చేశారు. మరి ఈసారి ఎవరు చేస్తారు ఇక్కడ? చెప్తాను కదా సార్, అది చెప్పలేదు సార్. ఇక్కడ పెనుగొండకు చాలా మాత్రము ఆయనే గెలిచచ్చు సార్. గెలిచచ్చు, ఆయనే గెలిచారు. సెంట్రల్ లో, స్టేట్ లో అది మనకి తెలుసు సార్. స్టేట్ లో ఎవరు వస్తారు? జగన్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా? కన్ఫ్యూజ్, అది తెలియదు. సరే బాబాయ్, ఫైనల్ గా నీ ఓటు ఎవరికి వేస్తున్నావు? మాదేమో ఈసారి జగన్కి వెళ్ళా అన్నాం సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అన్న నమస్తే అన్న, మీ పేరు? జబీవుల్లా అండి. అన్న జబీవుల్లా గారు. ఇప్పుడు చూస్తున్నారు మీరు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, నోటిఫికేషన్ వచ్చేసింది, అన్ని పార్టీలు తలపడుతున్నాయి. నువ్వా నేనా అనే పరిస్థితిలో ఉంది పరిస్థితి. ప్రధానంగా 2 పార్టీల మధ్య బాగా ఎక్కువ పోరు ఉంది. ఫైనల్ గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది? ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడుతుంది? జగన్ అనిపిస్తుందండి మనకు కూడా. ఎందుకన్నా జగన్? ఎందుకంటే ఇప్పుడు మెయిన్, ఇప్పుడు మేము చదువుకున్నా కానీ మేము వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనము వ్యవసాయం చేసుకోవాలా, బాగుపడాలా, ఏది మనకు సోర్స్ అనేది కనపడతా లేదండి. చంద్రబాబు గవర్నమెంట్ లో మేము టీడీపీ వర్క్ చేసాం, ఇప్పుడు చేస్తున్నాం, కానీ మాకు ఆయన మీద హోప్ పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏ విషయమైనా కానీ ఇప్పుడు అసలు ఏ ఆఫీస్ లో పని జరగట్లేదండి మనకి. ఏ గవర్నమెంట్ ఆఫీస్ లో పని జరగట్లేదు అసలు. అంటే చంద్రబాబు నాయుడు అంటేనే అడ్మినిస్ట్రేటివ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా సార్. ఇప్పుడు చెట్టు ఏమో కరెక్ట్ ఉంది, కింద ఉండే కాయలు గబ్బులేస్తున్నాయి, కాయలు సరిగ్గా రావాలి. చెట్టు ఏమో బాగుంది, చెట్టు ఎంత పెద్దగా కింద కాయలు మంచిగా రావాలి కదా. చెట్టు ఏమో కరెక్ట్ గా ఉంది, కాయలు చెడు కొడతాయి. ఇప్పుడు రోడ్డు వేసారు, ఇప్పుడు రోడ్డు ఉంది. ఇది కొత్త రోడ్డు పాత రోడ్డు చెప్పండి చూద్దాం. నాకు తెలిసి ఇది ఒక 10-20 సంవత్సరాలు అయినట్టుంది రోడ్డు వేసి. కొత్త రోడ్డు అది వేసి 2 నెలలు కాలే. 2 నెలల ఇది కొత్త రోడ్డు. ఆడ తెలుసా మీకు ఇది కొత్త రోడ్డా పాత రోడ్డు? అది కొత్త రోడ్డు, అది చూసారా? మరి ఇది మరి కొత్తదే పాత, మీకే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మరి ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు వస్తారు? ఈ రోడ్లని బట్టో లేకపోతే ఇంకో పరిస్థితిని బట్టో మీరు ఈ క్యాండిడేట్ నిర్ణయించుకుంటే జగన్ కి అసలు అధికారం లేదు. సార్ జగన్ వస్తే ఎలా చేస్తాడో మీరు అనుకోండి. ఏంటి ఆ నమ్మకం? సార్ నమ్మకం ఏంటి అంటే మెయిన్ యంగ్స్టర్ చంద్రబాబు గారు చేశారు, ఇన్ని రోజులు చేశారు, ఆయన మీద వదిలేసాం. కొత్త ఆయనకి ఒకసారి ట్రై చేసి చూద్దాం, అవకాశం ఇద్దాం. ఇప్పుడు కొత్త రాష్ట్రము లోటు బడ్జెట్ లో ఉంది చెప్పి ఆయనకి ఇచ్చాం మనం. ఆయన ఏం చేశాడు సార్? డ్రాఫ్ట్ లో 2014 వరకు డ్రాఫ్ట్లు లేవు సార్. 2000 రూలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు దగ్గర 60,000 కోట్ల వరకు డ్రాఫ్ట్ తెచ్చుకున్నాడు. ఈయన అవసరమే వచ్చింది సార్. 2009లో ఆయన సీఎం అయ్యాడు, 2014 వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన చేశారు. మళ్ళీ ఆయన చనిపోయాడు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, రోసే వచ్చాడు, డ్రాఫ్ట్లు లేవు. 2013 వరకు డ్రాఫ్ట్లు లేవు. 2014లో 9,000 డ్రాఫ్ట్ తెచ్చుకున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. దాని తర్వాత ఈయన రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు డ్రాఫ్ట్లు తెచ్చుకుంటున్నాడు. ఏ అవసరం ఏమొచ్చింది అసలు? సార్ మీరు అమరావతికి చూపించకి తీసుకెళ్తున్నారు, పోలవరం తీసుకెళ్తారు, ఖర్చు ఎందుకు సార్ దానికి? చూసుకో, ఇప్పుడు మీ మీద నమ్మకం ఉంది సార్, చంద్రబాబు చేస్తారని మీకు నమ్మకం ఉంది, వాడు పోతాడు, మీరు ఎందుకు తీసుకుపోయేదాన్ని? సొంత ఖర్చులు పెట్టుకుని పొమ్మరండి సార్. మీ పాడు మీద మీకు నమ్మకం ఉంది, వేరే అంతా మీకు అవసరం లేదు. చూడాలా? ఇప్పుడు పరిస్థితి జరుగుతుంది పెనుగొండలో, నాకు చూడబుద్ధి అవుతుంది, నేను పోతానని చూసేకి. మీరు వచ్చి నన్ను చూపించాలి. మీరు మీ మీద నమ్మకం ఉంది, ఇప్పుడు చూపిస్తున్నారు సార్. ఈ పేపర్ అప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టారని చూపిస్తున్నారు. మీరు ఎందుకు సార్ ఖర్చు? అది 400 కోట్లు రైతులకు ఇవ్వండి సార్. మీరు 4వ విడత 5వ విడత అన్నారు. రైతులు ఇప్పుడు మేము 1,30,000 మేము అప్పు చేసాం, 13,000 మాఫీ అయింది. మాకి ఏం చేస్తాం? 13,000 మాఫీ అయింది. 4వ విడత 5వ విడత ఇప్పటివరకు రాలే. మరి లోపం ఎక్కడ ఉంది అనుకుంటున్నారు మీరు? సార్ అడ్మినిస్ట్రేటివ్ లోపం ఉంది సార్. ఆయన పెద్ద పైన కరెక్ట్ గా ఉన్నాడు, కింద అసలు ఈయన ఆడిస్తున్నారు అంతే. సింపుల్. కింద స్థాయిలో ఏం జరగట్లేదు ఇప్పుడు. ఓకే, ఈసారి ఇవన్నీ కూడా సకాలంగా జరగాలంటే జగన్ వస్తే బాగుంటుంది. రావాలా? సరే, మీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. మీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పార్థసారథి గారు.
ఆయన రూలింగ్లో ఉండి కూడా ఇక్కడ పార్టీ అధికారంలో ఉండి కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు, మీరు కూడా అదే చెప్తున్నారు. అంటే ఈ 5 ఏళ్ళలో ఏం చేయలేదు ఆయన? సార్ 4.5 ఏళ్ళు అసలు ఏం చేసిండలేదు సార్. చేయలేదు. లాస్ట్ 6 months నడుస్తుంది అంతే తప్ప ముందు చేయలే ఆయన. మరి చంద్రబాబు నాయుడు వృద్ధాప్య పింఛన్లు పెంచడం, వితంతు పింఛన్లు పెంచడం, పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇవ్వడం, మన ఇది రైతులు చనిపోతుంటే ఎక్స్గ్రేషన్ కింద ఇవ్వడం ఇస్తున్నాడు. నిరుద్యోగ బుద్ధి అన్నారు, రైట్. మనం దాని మీద మాట్లాడము సార్, మనకు వద్దు రైతులు నిరుద్యోగ బుద్ధి. నేను చదువుకున్నాను, నేను బీఫామ్ డీసీఎం అన్నీ చేసాం. 1000 రూపాయలు ఏం చేస్తారు సార్ నెలకి? 1000 రూపాయలు అంటే 1500 వేసుకున్నా రోజుకి 50 రూపాయలు. రోజుకి 50 రూపాయలు 1500 అంటే 1000 రూపాయలు అంటే ఎంత వచ్చా? 30 రూపాయలు వస్తుంది. మరి 30 రూపాయలు మీరు ఏం చేస్తారు? ఎట్లా బతుకుతారు? టిఫిన్ తినాలంటే 50 రూపాయలు, సింపుల్. వేరేది అవసరం వేరే వద్దు మనకి. టిఫిన్ తినాలంటే 50 రూపాయలు. ఇంటికి ఇప్పుడు ఇల్లు గడచాలా అంటే ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాను సార్, మా ఆయన చచ్చిపోయాడు, మా అమ్మకి ఆధారం లేదు, నాకు ఉద్యోగం లేదు, రోజు 1000 రూపాయలతో నేను ఇల్లు పోషించగలనా? 1000 రూపాయలతో నెల రోజులు ఇల్లు పోషించగలనా? అయితే అదే పోషించాక మనకి ఈ సమస్య సార్. సమస్య అనేది మనము సోర్స్ ఈడుంది అని చూపి, మీరు సోర్స్ చూపించాలి. ఆ సోర్స్ చూపించారు కదా కియా మోటార్స్ తెచ్చి. సార్ కియా చేశారు, ఎంతమంది జాబులు వస్తున్నాయి మీరు చెప్పండి? ఎంతమంది జాబులు వస్తున్నాయి? అంటే అనుకున్న స్థాయిలో జాబులు రాలా ఎక్కడ సార్? సార్ కియా దగ్గర జాబులు వస్తాయి సార్, లోకల్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనం లేదు అనట్లేదు. అసలు కియా మోటార్ తెచ్చిందే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ పిల్లల కోసం అని చెప్పి 13,000 ఉద్యోగాలు పక్క రాష్ట్రాల నుంచి రావడానికి గల కారణాలు తమిళనాడు మేజర్ ఉంది సార్ ఇక్కడ. ఎందుకని అన్న తమిళనాడు ప్రజలు ఇక్కడ ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు, ఆయన వీరపాండ్యన్ ఉన్నాడు, ఆయన బేస్ మీద ఆయన తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ లోకల్ గా ఎవరు చేస్తాను లేదు సార్. మన రికమెండేషన్ వద్దు సార్, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం కావాలా, ఏదో ఒకటి సోర్స్ చూపించాలి. సూపర్వైజర్లు చేశారు, కాంట్రాక్ట్ బేసిస్ మీద చేశారు. ఎవడో కాంట్రాక్ట్ వస్తాడు, వాడు మన పని చేసుకుంటాడు, ముంచేసి వెళ్ళిపోతాడు. మన పిల్లలు ఇక్కడ మాకు తెలిసిన దగ్గర మా చికెన్ షాప్ పిల్లోడు ఉన్నాడు, 1.5 లక్షలు ముంచిపోయాడు కాంట్రాక్టర్. మరి ఎవరికి ఇస్తారండి మీరు? లోకల్ ఏం పట్టించుకుంటారండి మీరు? సార్ మనిషికి సోర్స్ చూపించాలి సార్. నువ్వు అన్నం పెట్టొద్దు, అన్నం ఎత్తుక్కునే తరం చూపించు. సూపర్ అన్న, బాగా చెప్పు. నిజంగా మనకి అన్నం పెట్టాల్సిన వద్దు, నువ్వు సోర్స్ చూపి. వాడు అన్నం తింటాడు, ఒక పూట అయినా వాడు జాగ్రత్తగా తింటాడు, ధైర్యంగా తింటాడు. కియా మోటార్స్ వచ్చేసిందంటే ఇంకా డెవలప్ రెడీనే కాలే. సరే ఓకే రైట్, పని కల్పించాలి మీరు అన్నారు. చంద్రబాబు నాయుడు పని కల్పించలేకపోయారు, రేపు జగన్ వస్తే పని కల్పించగలరా? 100% సార్. ఏంటా నమ్మకం సార్? ఇప్పుడు మా భూమి ఉంది, మాది పోతాంది, మాది రెడ్ మార్కులు పడి, మాది 5 ఎకరాలు ఉంది అక్కడ. మాకు భూమి పోకూడదు అని ఉంది సార్. మేము నెలకి సంవత్సరానికి 10 లక్షలు సంపాదించుకుంటాం దాన్ని. ఇప్పుడు పోయినా అంటే 5 ఎకరాలకు 50 లక్షలు వస్తాయి. 6 నెలల్లో సంవత్సరం కష్టపడతాం, వెళ్ళిపోయా. ఏం చేసుకోవాలా? ఒక పక్క ఇస్తున్నారు సార్, 500 ఎకరాలు ఇచ్చాము ఆయనకి, వాటికి హోల్డ్ చేయండి, దాంట్లో ఒక పార్ట్స్ చేసుకోండి. ఇక్కడ ఒకే దగ్గర డెవలప్మెంట్ ఉంది సార్. ఇప్పుడు మీరు అమ్మారపల్లిలో చేశారు, కొంచెం గుంటూరుకి చేయండి, కొంచెం చెనగోతపల్లికి చేయండి, కొంచెం ఎన్ఎస్ గేట్కి చేయండి, పార్ట్స్ గురించి తీసుకొని పోండి. మీరు ఒక్క దగ్గర అన్ని పెట్టేస్తే ఇప్పుడు కొన్ని రోజులు పోతే సార్, ఇది నా ఒపీనియన్, కొన్ని రోజులు పోతే వ్యవసాయం ఉండే రాష్ట్రమే బాగుపడుతుంది సార్. ఇండస్ట్రీలు ఏం తీసుకురావు. మీరు బాగా చెప్పారు, అది మాత్రం గ్యారెంటీ జరుగుద్ది. సరే ఫైనల్గా అన్న, ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి కావాలని మీరు అంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మీ పెనుగొండ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పార్థ సార్ గారే బెస్ట్ అండి. మళ్ళీ మరి ఏం చేయలేదు అంటున్నారు సార్? చేయలేదు. ఆయన ఎట్లా అంటే ఒక పూడుపాము ఉన్నట్టు, తప్పు చేయడు, అలాగని ఉప్పు చేయడు, అంతే న్యూట్రల్గా ఉంటాడు. ఆయనే బెస్ట్. వేరే వాళ్ళ సైడ్కి రోగం చేస్తాడు పక్కా. అది వేరే వాడు ఏ పార్టీ వాడు? మన పార్టీ వద్దు సార్, సింపుల్ ఒపీనియన్. మనకు వేరే వాడు వద్దు, పార్థ గారు బెస్ట్ ఈడ. ఎందుకంటే ఆయన ఏ కష్టమైన ఆయన వింటాడు అన్నమాట. సార్ ఇప్పుడు ఈసారి కూడా పార్థ సార్ దగ్గర బెస్ట్ అని అంటున్నారు. బెస్ట్ ఆయన గెలుస్తారు సార్ ఇక్కడ, అంతేనా? అంతే. ఫైనల్ మీ ఓటు అన్న? నా ఓటు పార్థ సాగరే వేస్తారండి నేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనం పార్థ గారికి వేస్తాం, ఎంపీ సీట్ మాత్రం జగన్ వేస్తాం పక్కా. అది ఎందుకంటే సార్ మనకి స్పెషల్ స్టేటస్ కావాలా, అది రావాలంటే మనం ఇక్కడ బాగా ఓడాలి. థ్యాంక్ యూ అన్న, బాగా చెప్పాను. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.